అందరికీ శుభోదయం. ఈ సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో మనకంటూ ఒక స్థానం ఉండాలి, మనకంటూ ఒక స్థాయి ఉండాలి, మనకంటూ ఒక విలువ ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అవునా కదా? మరి నీ స్థాయిని లేదా నీ స్థానాన్ని లేదా నీ విలువని పెంచేదెవరు? వాటిని నీకు తీసుకొచ్చి ఇచ్చేదెవరు? మన ఆలోచన విధానం, మన క్రమశిక్షణ, మన నిబద్ధత, మన అంకిత భావం, మన పట్టుదల, మన కష్టపడే తత్వము, మనం మాట్లాడే విధానము, మనం వేసే అడుగులు, మనం సాధించే గెలుపు, ఇవి మాత్రమే మనకంటూ ఒక స్థానాన్ని తీసుకొస్తాయి, ఒక స్థాయిని కల్పిస్తాయి, మన విలువని పెంచుతాయి. నిజం చెప్పాలి అంటే నీ విలువని పెంచేది ఎవరో తెలుసా? నువ్వే. నీ ఆలోచన విధానమే, నువ్వు తీసుకున్న నిర్ణయాలే, నీ కష్టపడే తత్వమే. మరి నీ విలువను పెంచుకోవాలి అన్నా, నీకంటూ ఒక స్థానాన్ని సుస్థిరంగా ఏర్పరచుకోవాలన్నా, నీకంటూ ఒక స్థాయిని నీ ప్రపంచానికి చూపించాలి అన్నా, అసలు నువ్వేంటి అనేది ప్రపంచానికి చూయించుకోవాలి అన్నా, నీ అడ్రస్ ఏంటి అనేది ప్రపంచానికి తెలియాలి అన్నా, ఖచ్చితంగా ఎవరి నుంచి వస్తుంది, ఎవరు కష్టపడాలి, ఎవరు మార్చుకోవాలి అంటే కేవలం నువ్వు మాత్రమే. నువ్వు మాత్రమే నీ జీవితానికి విలువ కట్టగలవు. నీ జీవితానికి నువ్వు విలువించుకున్న తర్వాత, నీకు నువ్వు ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న తర్వాత, సమాజం నీకు విలువ ఇవ్వడం మొదలు పెడుతుంది. సమాజం నీ స్థానాన్ని గుర్తిస్తుంది. అంటే ముందుగా నిన్ను నువ్వు నిలబెట్టుకోవాలి. నీ జీవితం యొక్క విలువ పెరగాలి అంటే మరి ఏం చేయాలి? ఎలాంటి జీవన విధానం నువ్వు అవలంబించాలి? చాలామంది చూడండి, జీవితంలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంటుంది. అన్నీ కోల్పోయినాక రియలైజ్ అవుతారు. కాలం అంతా గడిచిపోయిన తర్వాత చూడండి, కాలం ఆగుతుందా లేదా? ఈ ప్రపంచంలో ఏదాగినా ఏదాగకపోయినా కాలం మాత్రం ముందుకే సాగుతుంటుంది. మన కోసం ఆగదు, ఒక్క నిమిషం మన కోసం ఆగదు. మొన్నటి దాకా నాకు అనిపిస్తుంది, అరే మొన్నటి దాకా మేము స్కూల్ ఏజ్లో ఉన్నాము, మొన్ననే కాలేజీకి పోయినట్టుగా అనిపిస్తుంది, అరే మధ్యన పెళ్ళైనట్టుగా అనిపిస్తుంది, ఇలా అనిపిస్తుంది. కానీ చూస్తుండగానే దశాబ్దాలు గడిచిపోతాయి. ఒక్కొక్కసారి భయం వేస్తుంది, మన జీవితం అయిపోతుంది కదా అని. మరి మీకు తెలియకుండానే మీ కాలం వృధాగా గడిచిపోతుంది. మీకు తెలియకుండానే అవకాశాలు మిస్ అయిపోతున్నాయి. మీకు తెలియకుండానే నోటిఫికేషన్లు పోతున్నాయి. మీకు తెలియకుండానే సంవత్సరాలు గడిచిపోతుంటాయి. మనం రియలైజ్ అయ్యేసరికి మన జీవితంలో ఏం కోల్పోయామో అని మనం తెలుసుకునేసరికే మన ముందర ఇంకేం మిగలదు. మనం కష్టపడదాము అన్న అవకాశాలు ఉండవు, కష్టపడదాము అన్న కాలం ఉండదు, మన జీవితంలో మిగిలినటువంటి జీవిత కాలం ఉండదు. కష్టపడదాము అన్న మనలో శక్తి ఉండదు, ఆ ఉత్సాహం ఉండదు. లాస్ట్కి మిగిలేది ఏంటో తెలుసా? నిరాశ, నిస్పృహలు, నిట్టూర్పులు తప్ప ఇంకేమీ ఉండదు. కాబట్టి మీకంటూ జీవితం పట్ల ఒక స్పష్టమైన క్లారిటీ ఉండాలి. నీకేం కావాలి? కష్టపడు. నువ్వు అనుకుంటే ఖచ్చితంగా సాధించగలుగుతావు. ఈ ప్రపంచంలో సాధించిన వాళ్ళు, లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు, డబ్బు సంపాదించిన వాళ్ళు, కొంతమంది చూడండి డబ్బు సంపాదిస్తారు. అదే ఒక పూరి గుడిసె నుంచి దాన్ని ఏమంటారు, పెద్ద ఇంద్రభవనం కట్టుకునే స్థాయికి ఎదుగుతారు. ఎవరు ఎదుగుతారు? ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ఎదుగుతారు. ఎవరైతే రాజీ పడతారో, ఎవరైతే కంఫర్ట్ జోన్లో ఉంటారో, ఎవరైతే నాకు ఇది చాలు అనుకుంటారో వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఎవరైతే కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోతారో వాళ్ళు పని చేయడానికి ట్రై చేయరు, ఇంకా కష్టపడడానికి ప్రయత్నించరు, సాధించడానికి ప్రయత్నించరు, అవకాశాలని వెతుక్కుంటూ పోరు. వీళ్ళు ఏం చేస్తారు? ఈ రెండో కేటగిరీ అంటే కాలాన్ని నిందించుకుంటూ, సమాజాన్ని నిందించుకుంటూ, దురదృష్టాలను నిందించుకుంటూ, మాకు ఇంతే రాసుంది అని చెప్పేసి అక్కడే ఆగిపోతూ, ఎదిగిన వాళ్ళని చూస్తూ వాళ్ళ మీద రాళ్ళేస్తూ, వాళ్ళు ఎంతోమందిని ముంచితే కానీ ఎదగలేదనుకుంటూ, వాళ్ళు ఎదిగిన వాళ్ళు ముంచినోళ్ళు అవుతారు, వీళ్ళు సత్యవంతులు అవుతున్నట్టుగా వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ, అసమర్థతను కప్పుపుచ్చుకుంటూ బతికేస్తుంటారు చాలామంది. నిజంగా మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించుకుంటూ, నీకేం కావాలి నీకు నువ్వు అందించుకుంటూ ప్రశాంతంగా జీవితంలో బతకాలి అంటే మనం ఖచ్చితంగా కష్టపడాల్సిన సమయంలో కష్టపడాలి, పోటీ పడాల్సిన సమయంలో పోటీ పడాలి, అన్వేషించాల్సిన సమయంలో అన్వేషించాలి. అన్ని పనులు ఎల్లకాలం చేయలేం. ఒక ఏజ్లో పరిగెత్తగలుగుతారు, ఒక ఏజ్లో కేవలం నడవగలుగుతారు, ఒక ఏజ్లో కర్రతో మాత్రమే నడవగలిగే సిచ్యువేషన్ కూడా వస్తాం మనం. అంటే మనం శక్తి ఎల్లకాలం మనకు అది ఒకే రకంగా ఉండదు. చాలామంది చూడండి లైఫ్లో ఈ
నాకు తెలిసి ఎన్నికి తిరిగి చూసుకొని, అర్రే మేము అప్పుడు ఆ మిస్టేక్ చేయకుండా ఉండాల్సి ఉంటుంది, అప్పుడు అలా ఉండాల్సి ఉంటుంది, ఇప్పుడు ఇలా ఉండాల్సి ఉంటుంది అనుకునే వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటాం. ఒక్కొక్కసారి మనం కూడా అనుకుంటుంటాం. కానీ ఏం లాభం చెప్పండి? కాబట్టి సీరియస్నెస్ అనేది చాలా అవసరం జీవితం పట్ల. నీ జీవితం పట్ల ఎంత సీరియస్గా ఉంటే అంత బాగా నువ్వు సెటిల్ అవుతావు. అంకిత భావం ఉండాలి. ఒకటి అనుకున్నామంటే అది సాధించేదాకా దాని వెంట పడాలి, కష్టపడాలి. కష్టాన్ని వ్యసనంగా మార్చుకోవాలి. కంఫర్ట్ జోన్ వ్యసనంగా మారొద్దు, కష్టం వ్యసనంగా మారాలి. బద్ధకం వ్యసనంగా మారొద్దు, కష్టపడటం వ్యసనంగా మారాలి. కష్టపడటానికి నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి. కొన్నాళ్ళు కష్టపడతావు, కానీ తర్వాత శాశ్వతంగా సుఖపడతావు కదా. ఒక చిన్న మొక్క నాటారు మీరు మీ ఇంటి ముందర. ఆ మొక్కని ఏం చేస్తున్నారు అంటే ఎప్పటికప్పుడు ఆ ఆకులు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చింత చెట్టు నాటారమ్మా ఇంటి ముందర, చిన్న చింత చెట్టు. ఆ చింత చెట్టు ఎగురేయగానే ఎగురు తెంపేసుకొని మీరు తినేస్తున్నారు అనుకుందాం. అది దాన్ని కంప్లీట్గా పెరగనీయట్లేదు, ఎప్పటికప్పుడు తినేస్తున్నారు. మీరు జీవితంలో ఆ చెట్టుకి స్థానం అంటూ ఉంటుందా? ఒక ఆకారం ఉంటుందా? ఎప్పటికప్పుడు తినేస్తుంటే దానికి కనీసం అది ఎదగడానికి కూడా దానికి ఆకులు లేకపోయేసరికి చచ్చిపోతుంది. కానీ దాన్ని కొంతకాలం వరకు ఎదగనిచ్చిన తర్వాత అది ఒక చెట్టు, అది దానికంటూ ఒక ఆకారం వస్తుంది, దానికంటూ ఒక ఆకృతి వస్తుంది, దానికంటూ ఒక స్టెబిలిటీ వస్తుంది. అది ఎదుగుతూ 10 మందికి తన కింద నీడనిస్తుంది. మన జీవితం కూడా అంతే. మనల్ని మనం ఎదగనిచ్చుకోవాలి ఫస్ట్. అట్లా కాకుండా మనల్ని మనం ఎదగనివ్వకుండా రకరకాల అలవాట్లతోటి, రకరకాల యావగేషన్స్ తోటి, రకరకాల కాలాన్ని వృధా చేసేటువంటి వ్యసనాలతోటి మనకి నమ్మకం లేకుండా మనకి మనం నష్టం చేసుకుంటూ చివరికి నాకు విలువ కావాలి, నాకు సమాజంలో స్థానం కావాలి, నాకు ఒక స్థాయి కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? చాలామంది ఇప్పుడు స్టూడెంట్స్ని చూడండి, చాలా బాధేస్తుంది నాకు. అసలు లిటరల్లీ చెప్తున్నానమ్మా, ప్రతిరోజు చూస్తే నాకు భయమేస్తుంది. నేటి యువతను చూస్తుంటే ఎంత ఘోరంగా ఉన్నారు. గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, మినిమం నాలెడ్జ్ ఉండట్లేదు. కొంతమంది విద్యార్థులేమో పోటీ ప్రపంచంలో పోటీ పడుతూ చాలా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నారు. బట్ చాలామంది విద్యార్థులు మాత్రం చదవాల్సిన సమయంలో చదవకుండా, కష్టపడాల్సిన సమయంలో కష్టపడకుండా, స్నేహితులంటూ, లవ్ అంటూ, అఫైర్లు అంటూ, ఎంజాయ్మెంట్ అంటూ, బండ్ల మీద తిరుగుతూ, టైం అంతా వేస్ట్ చేస్తూ, నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు డిగ్రీ చేసే విద్యార్థులకి మినిమం నాలెడ్జ్ ఉండట్లేదు అంటే నేను ఇంకా అసలు అతిశయోక్తి కానే కాదమ్మా. అంత ఘోరంగా తయారవుతున్నారు. బట్ అట్లీస్ట్ రియలైజ్ అవ్వండి, మీరు మారండి. మీతో పాటుగా మీ పక్కన ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ని మార్చండి. మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి మీ బంధువులు పిల్లలు కావచ్చు, మీరంతా ఒక టీమ్గా, లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒక టీమ్గా కావాలి. నేను మా స్టూడెంట్స్కి చెప్తుంటాను, ఒక 10 మందిని గ్రూప్ చేసేసి ఈ 10 మంది ఫెయిల్ అయితే మీ 10 మందిది బాధ్యత అంటాను నేను. ఈ 10 మందిలో ఏ ఒక్కరు కాలేజీకి రాకపోయినా మీరందరూ వాడికి ఫోన్ చేసి అడగాలి అని చెప్తుంటాను. వాళ్ళు ఎందుకు రాలేదో కనుక్కోవాలని చెప్తాను. ఎప్పుడైనా సరే మీరంటూ చేంజ్ మీ పక్కనున్న వాళ్ళని కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తే మీకు ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. మీరు ఇప్పుడు కష్టపడుతున్నారు పోటీ పరీక్షలకి, లేకపోతే ఏదైనా ఉద్యోగానికో, లేకపోతే ఏదైనా బిజినెస్కో, ఏదో ఒకటి. ఇంకొంతమందిని మీ వైపు చేర్చుకోండి. ఒక యూనిటీగా, ఒక టీం లాగా మీ భావాలను పంచుకోండి. అరే ఇప్పటి నుంచి మనం ఇలా ఉండాలి, ఇప్పటి నుంచి మనం ఇలా కష్టపడాలి, ఇప్పటి నుంచి ఇలా చేద్దాం, ఇప్పటి నుంచి ఇలా ప్రవర్తిద్దాం, మనలో ఉన్నటువంటి అలవాట్లను ఇలా వదిలేద్దాం. ఇలా కొత్త ఆలోచనలతోటి నిరంతరం నిన్ను నువ్వు మార్చుకుంటూ ముందుకు ప్రయాణిస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం మూసీ నదిని చూడగానే ఎందుకు కంపు వాసన అంటున్నాం, ముక్కెందుకు మూసుకుంటున్నాము అంటే అందులో అంతా చెత్త చేరిపోయింది. అవునా కదా? చెత్త చేరింది కాబట్టి దాన్ని ఎవరం ఇష్టపడట్లేవు. తన ప్రవాహ వేగం తగ్గిపోయింది, మురికి నీరుగా మారిపోయింది. అవునా కదా? అట్లా కాకుండా ప్రవహించే నదులను చూడండి. చెత్తను వదిలించుకుంటూ, మంచిని కలుపుకుంటూ, ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని గుట్టలు ఎదురైనా, ఎన్ని కొండలు ఎదురైనా ముందుకే ప్రయాణిస్తుంటుంది. నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. నువ్వు ఆగిపోతే కంపు కొడతావు. నీ ఆలోచనలలో చెత్త ఎక్కువ చేరితే కంపు కొడతావు. ఎప్పటికప్పుడు ఆ చెత్తని తీసేస్తేనే, ఆ పూడికని తీసేస్తేనే నువ్వు ప్రవహించగలుగుతావు. కాబట్టి ఈ మనసులో నుంచి, మన మనసుకి ఇప్పుడు చూడండి అమ్మా,
ఇప్పుడు వెనకట దీపాలు ముట్టించేవాళ్ళు, లాంతర్లు ముట్టించేవాళ్ళు సాయంత్రం కాగానే. చిన్నప్పుడు మా ఇంట్లో కూడా లాంతర్ ఉంటుండే. ఆ లాంతర్‌కి ఆ గ్లాస్ బుడ్డికి మొత్తం కూడా మసి మొత్తం పారింది. మనకి లోపల ఒత్తి వెలిగిస్తే కిరోసిన్ పోసి వెలుతురు కనపడుతదా? లేదు. ఆ వెలుతురు కనిపించాలంటే ఆ మసిని తుడిచేసేయాలి. అలాగే మనలో ఉన్నటువంటి తేజస్సు కనిపించాలి అంటే, మనలో ఉన్నటువంటి గొప్పతనం కనిపించాలి అంటే, మన జీవితం ప్రకాశించాలి అంటే, మన మనసుకు పట్టిన మసంతా తీసేయాలి. అలాగే మీలో ఉన్నటువంటి ఎప్పటికప్పుడు ఆ చెత్త ఆలోచనలు తొలగించుకుంటూ, మీకేం కావాలి అనేది ఒక క్లారిటీగా కష్టపడండి. కష్టపడి మీకు మీరు బహుమతిగా మీ విలువను మీకు ఇచ్చుకోండి. మీరు మీ విలువను మీరు పెంచుకుంటే ఆటోమేటిక్గా సమాజంలో మీ విలువ పెరుగుతుంది. సమాజంలో మీకంటూ ఒక స్థానం ఏర్పడుతుంది. మీకంటూ ఒక అడ్రస్ ఉంటుంది. పలానా వాళ్ళంటే పలానా అన్నట్టుగా ఉంటుంది. ఏది చేసినా ఒక ఏజ్ వరకే. అవకాశాలు మిస్ అయితే మళ్ళీ రావు. తర్వాత మీరు ఎంత అన్వేషించినా, ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా మీకు అవకాశాలు రావు. కాబట్టి ఏది చేసినా కష్టపడే వయసులోనే కష్టపడాలి. కాబట్టి ఒక మంచి స్పష్టమైనటువంటి లక్ష్యంతో కష్టపడటం మొదలుపెట్టండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీలో ఉన్నటువంటి చెత్తను కడిగేసేయండి. మిమ్మల్ని మీరు పూడిక తీసుకోండి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రకాశిస్తూ ముందుకు నడవండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఖచ్చితంగా ఈ సొసైటీలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఖచ్చితంగా మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని చూసి సంతోషపడే వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని చూసి అనుసరించే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు మారండి, ఇతరులను మార్చండి. ఆల్ ది బెస్ట్.